వేణుగోపాల్ గారు అయ్యగారు ఏమన్నారు? ఉద్యోగులు చేసుకుంటామన్నారు. అదేం లేదు గణేష్, పెద్ద చాలా కోపంగా ఉన్నాడు. వారి మనవడు శంకర్ అమెరికా నుంచి వస్తున్నాడు కదా, ఆయన రాగానే అతని ద్వారా చెప్పించి నీకు ఉద్యోగం. నో ప్రాబ్లం గణేష్, ధైర్యంగా ఉంటుంది ఉన్నారు కదా. ఎందుకంటే ఆయన ఎన్ని చెప్పినా ఎరా నాతో మాట్లాడుతూ ఎక్కడ చూస్తున్నావు ఏంటి విషయం? అరే రాజేష్ నువ్వు వెళ్ళు, నువ్వు ఇలా రా. నేను నిన్ను ఎప్పుడు రమ్మన్నాను, నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడైనా వచ్చాను కదా, అందుకు సంతోషపడ్డా. మాట్లాడుకో. ఇదిగో ఇందులో 10,000 పౌండ్లు ఉన్నాయి, జాగ్రత్త. సార్ నాకు ఎప్పుడు డబ్బు అవసరం అవుతుందో తెలుసుకుని కరెక్ట్ గా ఇస్తున్నారే, చాలా థాంక్స్. ఇది హంతకుడు యాంటోనీకి జామీన్ తేవడానికి. ఇందులో ఏదైనా అవకతవక జరిగిందో ఏం జరుగుతుందో తెలుసా? మీ చీటీ చిరుగుద్దని నాకు బాగా తెలుసు. అది జరుగుతుంది, జాగ్రత్త. డాక్టర్ ఎక్స్క్యూజ్ మీ, తమ్ముడు ఇలారా. సార్ ఈ అబ్బాయి రాజేష్ ఉన్నాడే నా అసిస్టెంట్ సార్. నమస్కారం చెప్పు. నమస్కారం. తర్వాత సార్ వెళ్లేదారిలో కోర్టు నన్ను కొంచెం డ్రాప్ చేయగలరా? నేను అటువైపు వెళ్ళడం లేదు. చాలా మంచి పని. బండి నాకు ఇవ్వండి, నేను వెళ్ళి దిగిన తర్వాత మీరు వెళ్ళండి. వెరీ గుడ్. క్రేజీ ఫెలో. సరే రండి. బేబీ వీడితో ఎలా వేగుతుందో ఏమిటో. You rascal! I just killed you. You came with wrong orders for me. No, I hang you for me. వేణుగోపాల్ ఏంటి ఇక్కడ గొడవ? ఏమైంది? ఏం లేదు, కూలీ కేసులో పోరాడి జామీన్ ఇప్పించాను. అయితే దానికి నేను కొడుతున్నాడు. జామీన్ ఇవ్వాల్సిన డబ్బు నా అసిస్టెంట్ రాజేష్ ఉన్నాడు కదా, వాడు ఇవ్వకుండా తీసుకెళ్లిపోయాడు. వీడిని మళ్ళీ లోపల తోశారు. ఆ కోపంలో నన్ను కొడుతున్నాడు. వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడు. అయ్యో వాడు పెద్ద హంతకుడు కదయ్యా. ఏం చేయమంటారు? హంతకులు దోపిడీదారుల మధ్య ఇరుక్కుని చిక్కి సయ్యం అయిపోవడమే నా బతుకైపోయింది. మరైతే తర్వాత హీరింగ్ వచ్చేలాగా వాడు డబ్బు తిరిగి ఇచ్చేది. అలాగైతే ఒక 10,000 పౌండ్స్ ఇవ్వు. నా దగ్గర అంత డబ్బు ఎక్కడదయ్యా? అయితే మరి ఎందుకు అడ్వైస్ ఇస్తున్నావు? ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. మాట్లాడు కూడా మూసుకుని వెళ్ళు. వేణుగోపాల్ అడగడదా పిలుస్తుంటే అడగలుగుతావేంట్రా? ఏం సార్ ఎందుకు టెన్షన్ అవుతారు? వస్తున్నాను. పరిగెత్తుకురా. ఎక్కడికి పిలిస్తే అక్కడికి మీరు ఆ పక్క నుంచి పిలిచినట్టుగా అనిపించింది సార్. అది సరే, ఆ తెల్లని నిన్ను ఎందుకు చంపుతున్నా అంటున్నాడు? వాడొకటి సార్ ఇన్నోసెంట్ బాయ్. నేనున్నంత వరకు నేను చంపనే ఉన్నా. అవును సార్, మీరు ఉన్నంత వరకు నన్ను ఏ విధంగా కూడా చంపలేదు. ఎందుకంటే నేనే నిన్ను చంపుతాను. ఏం సార్ అంటున్నారు? బ్యాంక్ లాగర్కి తీసుకురా అని డబ్బు ఇచ్చి ఎన్ని రోజులైంది? 5 రోజులైంది. అది మాకు తెలుసు. రేయ్ నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు సాయంత్రానికల్లా బ్యాంక్ లాగర్కి నా చేతికి రావాలి, లేదా కారు డిక్కీలో నీ బాడీ వస్తుంది.